మన కళా దేశ స్వాతంత్ర్యం మరియు సమగ్రతను పరిరక్షిస్తూ వాటిని బలపరిచేందుకు అదేవిధంగా నేనెప్పుడు హింసను ఆశ్రయించనని మతం, భాష, అన్ని భేదాభిప్రాయాలు మరియు వివాదాలు శాంతియుతమైన మరియు రాజ్యాంగబద్ధమైన మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని నేను ధృవీకరిస్తున్నాను. డిగ్రీ కాలేజ్ హుస్నాబాద్ ఎన్ఎస్ఎస్ యూనిట్కి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లమైన మేము సుందరగిరి గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో పని చేస్తామని, గ్రామాన్ని శుభ్రమైన పచ్చని గ్రామంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తామని, పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పచ్చగా ఉంచేందుకు కృషి చేస్తామని, ఆరోగ్యం, పోషణ, విద్యపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని, మూఢనమ్మకాలకు, మత్తు పదార్థాలకు, లింగ వివక్షతకు, హింసకు వ్యతిరేకంగా పోరాడతామని ఈ 7 రోజుల రమణారెడ్డి మేడం గారు ఆత్మీయ అతిథి మరియు ఎన్ఎస్ఎస్ యొక్క ఖ్యాతిని దేశ స్థాయిలో అంటే జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన సార్ ఇందిరాగాంధీ జాతీయ అవార్డు పొందిన గౌరవనీయులు సంగోజు మనోహరాచారి సార్ గారు, అలాగే స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా కాకుండా మండల విద్యాధికారిగా ఏకకాలంలో 2 బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి మన స్కూల్ మేడం వి పావని మేడం గారు, అలాగే గౌరవ అతిథి పంచాయతీ సెక్రటరీ జి సంపత్ గారు మరియు విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధి గారు అందరు కూడా, ఉపాధ్యాయ వర్గం, పాత్రికేయులు, విద్యార్థులు అందరికీ నమస్సుమాంజలి. చిరంజీవి విద్యార్థులకు శుభాశిస్సులు. మన జాతీయ సేవా పథకం సామాజిక రుగ్మత, ఒక వరకట్నం అనేటువంటి ఒక రుగ్మత వలన అప్పుడు ఆడపిల్లలను వెనుకకు మనం నెట్టేస్తే ఇప్పుడు దాని యొక్క ఫలితాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ మనకు ఉన్నటువంటి మన రాజ్యాంగం కలిగించిన హక్కుల వల్ల ఇప్పుడు అమ్మాయిలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, మన ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే చాలా మంది మేడమ్స్ ఈ వేదిక మీద ఉన్నారు అంటే అది నిజంగా మనము చాలా హర్షణీయమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. డే 1 ఇనాగ్రల్ సెషన్ ఉంటుంది. అలాగే మనం ఈ కళాశాలలో ఉన్నటువంటి మనము కొంత క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తాము. రేపు ఆదివారం రోజున కూడా గ్రామ పరిసర ప్రాంతాలలో గ్రామంలో తిరుగుతూ ఎక్కడెక్కడైతే మనకు చెత్త ఉందో దాన్ని కూడా మనం తీసే ప్రయత్నం మనం చేద్దాము. 29వ రోజున అంటే సోమవారం రోజున మన సుందరగిరి గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీనికి మనకు సహకరిస్తున్న వారు సురక్ష హాస్పిటల్ వాళ్ళు. 9 గంటల నుంచి 12 గంటల వరకు మనకు టైం ఇచ్చారు. అంటే జీవన శైలిలో వస్తున్నటువంటి మార్పుల వల్ల బీపీ, షుగరు ఆ టెస్టులు వాళ్ళు ఫ్రీగా చేస్తారు. అలాగే గర్భకోశకు సంబంధించినటువంటి విషయాలు గైనకాలజీ మేడం కూడా వస్తున్నారు కాబట్టి ఇది సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 30వ రోజున మనకు ముక్కోటి ఏకాదశి పర్వదినం. ఈ సుందరగిరి గ్రామాన్ని ఎంచుకోవడానికి కూడా ప్రధాన మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దేవుడు వెలిసినటువంటి ప్రాంతం కాబట్టి ఆ రోజున విద్యార్థులందరూ కూడా ఆలయ విధులు అంటే ట్రాఫిక్ లేకపోతే మన భక్తులకు సహకరించడం అలాంటి కార్యక్రమాలు చేస్తారు. తర్వాత 31st రోజున మన యొక్క థీమ్ అనేది ఆరోగ్య భారతం కాబట్టి మరొక మెగా వైద్య శిబిరం ఆ రోజు మనకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు కూడా మన గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ రోజున తడి చెత్త పొడి చెత్తను ఎట్లా మనం వేరుగా చేయాలి, అసలు చెత్త అంటే ప్లాస్టిక్ వల్ల ఎంత ఎన్ఎస్ఎస్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు అనేక ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కృతి అయితేనేమి, నేర్చుకున్నటువంటి శిక్షణ అయితేనేమి, నేర్చుకున్నటువంటి
విజ్ఞానం అయితేనేమి మిగతా విద్యార్థుల కంటే ఎక్కువగా నేర్చుకునే అవకాశం వాలంటీర్స్ ఉంటుంది. ఎందుకంటే శిబిరాల్లో పాల్గొనడం ద్వారా అలాగనే అటాచ్మెంట్ టు ద స్టాఫ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అటు ప్రోగ్రామ్ అధికారితో కానీ మిగతా సార్లతో కానీ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటాయి. ఎందుకంటే క్లోజ్నెస్ పెరుగుతుంది వాళ్ళతో. తత్ఫలితంగా వారి నుంచి ఎక్కువ జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ లభిస్తుంది. ఎక్కడ చూసినా అన్ని రంగాల్లో మిగతా మామూలు విద్యార్థి కంటే ఎన్ఎస్ఎస్ వాలంటీరే చాలా ముందు వెళ్తున్నారు. ఎందుకంటే సమాజం ఎప్పటికీ చేస్తూ ఉంటారు. కళాశాలలో చాలా కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుంచి మేము చేపడుతున్నాము. కొత్త బిల్డింగ్కు వెళ్ళిన తర్వాత చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇది మీ అందరినీ అంటే దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతున్నది. విద్యార్థులు ఇంకా ఇంకెక్కువ మందిని బై ఈవినింగ్ వరకు తీసుకురావాల్సిందిగా మీ మేడంకి మళ్ళీ చెప్తూ ఇప్పుడు ఈ తెలుపుతున్నాం సార్. ఎందుకంటే ఈ గ్రామం కొంచెం ప్రత్యేకంగా ఇక్కడ మనకు టెంపుల్ ఉంటుంది కాబట్టి దైవ దర్శనం కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 30 తారీఖు రోజు కూడా ఉంటుంది కాబట్టి మంచి సేవ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది. మెయిన్గా ఏంటంటే ఎన్ఎస్ఎస్ అనేది సేవ చేసేటువంటి అవకాశం. మనకు ఏదైనా సరే విద్యార్థి దశ నుంచే మనకు అది స్టార్ట్ అవుతుంది. అది సేవ చేసేటువంటి భాగ్యం అనేది మీకు ఫ్యూచర్లో కూడా మీకు ఏం కావాలనుకున్నా, మీ యొక్క గోల్స్ రీచ్ కావాలనుకున్నా కూడా విద్యార్థి దశనే మనం అది మైండ్ సెట్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా, ఫ్యూచర్లో అది చేయాలన్నా మనం విద్యార్థి దశలో మెయిన్ కీలకం అది మీకు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయినా కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే మనకు దేశం అనేది అభివృద్ధి చెందని చెప్పేసి మనకు మహాత్మా గాంధీ గారు అన్నారు. కాబట్టి ప్రతి గ్రామం కూడా మనకు అది క్లీన్గా ఉంటేనే దేశం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అప్పట్లో మనకు మహాత్మా గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలి. మనకు గౌరవ సర్పంచ్ గారు కూడా మనకు గ్రామ పంచాయతీ నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం కూడా మొట్టమొదటి ప్రోగ్రాం మీతో స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. పాలకవర్గం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు మొట్టమొదటి ప్రోగ్రాం కూడా మీతో స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన కూడా అందిస్తారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్ మేడం గారికి మరియు ఉప సర్పంచ్ గారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ కళాశాల నుంచి విచ్చేసినటువంటి లెక్చరర్స్ అందరికీ పేరు పేరున మరియు ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నటువంటి ప్రోగ్రెస్ మా మెడికల్ ఆఫీసర్ మేడం గారికి, ప్రియమైన ఒకటి మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడే కాదు, మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమం అనేది జరిగింది. ఆ ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో అప్పుడప్పుడే ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమంలో కూడా మా పాత్ర మాకు ఎలా దిశానిర్దేశం చేసిందంటే, మాకు హెల్త్ క్యాంప్స్ హాస్పిటల్స్లలో నిర్వహించింది సార్. హాస్పిటల్స్లలో అన్నప్పుడు అక్కడ వ్యక్తి తను బాధకు గురి అయినప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాళ్ళని ఏ రకంగా మనం ఓదార్చవచ్చు అంటే మానసికంగా చేస్తున్నందుకు. సో ఇప్పుడున్న జనరేషన్కి మేము ఎందుకు చేయాలి అనుకునే దాంట్లో సార్ చెప్పిన ప్రకారం 100 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారంటే దట్ వాజ్ ద ఫౌండేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో అండ్ సార్ చెప్పినట్టు క్లీన్లీనెస్ చేసుకోవడానికి, తడి చెత్త పొడి చెత్త చేయడానికి మనకి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు. బట్ అందరు ఎట్లా ఉంటారంటే మున్సిపల్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు మనకెందుకు అనే దాంట్లోనే ఆ స్టిగ్మాలోనే ఉంటున్నారు తప్ప నా హెల్త్ నేను చూసుకోవాలని ఎవరు అనుకోవట్లేదు. సో అండ్ సెకండ్ ఇంకోటి, మీరు ఇప్పుడు వెళ్తున్నారు, మీరు పీపుల్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. సో ట్రై టు కమ్యూనికేట్ విత్ దెమ్, బెనిఫిట్స్ చెప్పండి. అండ్ మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మీకు కంప్లీట్గా కోఆపరేషన్ ఉంటుంది ఫర్ ద 7 days. అండ్ ఇంకోటి మేము ఆరోగ్య మహిళ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అది కలెక్టర్ మేడం ఇనిషియేటివ్. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే వీఆర్ కండక్టింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫీమేల్స్ 13+ ఫీమేల్స్ వాళ్ళకి.
సో ఇట్స్ స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్. మాకు అంటే మరి హుస్నాబాద్లో ఇనిషియేట్ అయిందో లేదో తెలియదు సార్. సో బట్ మీరు ఇప్పుడు ఈ 7 days మీరు ఉంటారు. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్రీ టు కంటాక్ట్ విత్ మీ. ఇప్పుడు కొత్తగా ఇనిషియేట్ చేసింది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. సో సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం కోసం హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నాము. మా వాళ్ళంతా లైన్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో మీకు ఏదన్నా సిమ్టమ్స్ అనిపించిన ఫీమేల్స్ ఇప్పుడు ఉన్నారు, 13+ వాళ్ళు ఉన్నారు. సో కొన్ని చెప్పుకోలేకపోతున్నారు, దే ఆర్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఎ స్టిగ్మా. అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఏదైనా ఇష్యూస్ ఉన్నా. ఓకేనా? మీరు దానికి డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే? సో చెప్పండి ఏదైనా ఉంటే. సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కలెక్టర్ మేడం ఇనిషియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మాకు ఈ ప్రోగ్రామ్స్ అనేది మాకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ రాలేదు సార్. సో వీఆర్ ఫీలింగ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ కేసెస్ చూసిన ఏంటంటే స్కూల్స్ ఆపోజిట్లో కొన్ని షాప్స్ పెట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ చాక్లెట్స్కి డ్రగ్స్ ఇస్తున్నారు చాలా మంది. అది వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. సో ఒక్కసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకోవడం చాలా కష్టం. విత్డ్రాల్ సిండ్రోమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీ దాంట్లోనే ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు. ఎవరైనా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ అడిక్టెడ్ ఉన్నా, వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నా చెప్పండి. అండ్ మీరు ఇప్పుడు పిల్లలతో వెళ్తున్నారు, ఎక్స్ప్లోర్ చేయండి, కమ్యూనికేట్ అవ్వండి. సో దట్ మీకు కూడా కొత్త కొత్త నాలెడ్జ్ వస్తుంటుంది. యూ విల్ క్రియేట్ అవేర్నెస్ అండ్ యూ విల్ గెట్ అవేర్నెస్. ఓకే, థ్యాంక్ యూ. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా హెల్త్ సెంటర్స్ పిహెచ్సిలలో విద్యార్థులు అదే మన యువతులకు ఫ్రీగా ఇస్తున్నారు, గర్ల్స్కు ఫ్రీగా ఇస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని ఎన్రోల్ చేసి తీసుకోవాల్సిందిగా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు వచ్చిన ఈ శీతాకాల శిబిరం అనే ప్రోగ్రామ్ను మంచిగా 7 days ఇక్కడ నుండి కండక్ట్ చేసుకొని పచ్చదనం పరిశుభ్రత అనేది మనందరికీ ముఖ్యమే కాబట్టి దానిని నిర్విఘ్నంగా చేసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సర్పంచ్ మేడం గారిని కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మా పిల్లలందరికీ కూడా కంపల్సరీగా మెడికల్ చెకప్స్ అండ్ వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రియాంక గారిని కూడా మా సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. సో మన విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు మా కళాశాలలో చేపడుతున్నాం. అయితే అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు డిఫరెంట్ అని విన్నాను. సో ఆ మిత్రులు చాలా బాగా కవర్ చేస్తున్నారు. ప్రెస్ కవరేజ్ విషయంలో హుస్నాబాద్ డిగ్రీ కళాశాల చాలా ముందంజలో ఉంది. మాకు సంబంధించి ప్రెస్ మిత్రులు నిజానికి చాలా బాగా అంటే కాలేజీని హైలైట్ చేయడంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. సేమ్ ఇదే విధంగా మీ నూతన కార్యవర్గము అలాగే మీ ఊరికి వచ్చి మా తరఫున ఒక క్యాంప్ చేపడుతున్న సందర్భంగా ఇక్కడ మీడియా మిత్రులు అదేవిధంగా మా కోఆపరేషన్ కొనసాగించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమంలో ఎంతో అంటే మౌనంగా సారు వెనుకనే ఉంటున్నారు, రమ్మంటే కూడా రానన్నారు ఫస్ట్ అయితే మాకు. కాబట్టి పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా మాకు ఎంతో సహకారం ఇస్తున్నటువంటి వెంకట రమణారెడ్డి సార్ గారిని వేదికపైకి మా సన్మానాన్ని చిరు సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. మేము ముందుకు సాగలుగుతున్నాము. మన సర్పంచ్ గారు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. సార్ కూర్చోండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనం కంటిన్యూ అవుతున్నాము అని అర్థం. అంటే ఈ ప్రారంభ సమావేశం ఈ రోజుతో ముగిసింది. దీని తర్వాత మన పాఠశాలలో కొంత సేవా కార్యక్రమాలు చేద్దాం. ప్రతిరోజు మనం యాజ్ పర్ షెడ్యూల్ ద్వారా మనం యొక్క అధికారులు మరియు ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ముందుకు పోదాం. థ్యాంక్ యూ అండి. ఎస్ఎస్ వింటర్ క్యాంప్ 7 days నిర్వహించడానికి హుస్నాబాద్ గౌడ్ విన్నాము. ఈ క్యాంప్ మా గ్రామంలో నిర్వహించడానికి మా సుందరగి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నందుకు హుస్నాబాద్ గౌడ్ డిగ్రీ కాలేజ్ అధ్యాపక బృందానికి మా గ్రామ పంచాయతీ తరఫున
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్యాంప్ ద్వారా మన గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యంపై తెలియజేస్తూ ఈ గ్రామ 7 days కార్యక్రమంలో మా గ్రామ పంచాయతీ తరఫున సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.